Welcome to our channel RK Investor Zone. Today topic is NSE IPO. NSE IPO అనేది భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా రాబోతుంది. ఈ మధ్యకాలంలో సెబీ చైర్మన్ కూడా ఎన్ఎస్ఈ ఐపీఓకు సానుకూలంగా స్పందించారు. అసలు ఎన్ఎస్ఈ స్టాక్ని ఎందుకు బై చేయాలి? ఎన్ఎస్ఈని బాగా అబ్జర్వ్ చేస్తే ఎన్ఎస్ఈ అనేది 2020-25 మధ్య సుమారు 10 times పెరిగింది. ఎన్ఎస్ఈ అనేది 2019లో 810 నుంచి 2024లో 6500 హైగా చేరింది. 2024లో ఎన్ఎస్ఈ షేర్ను 4:1గా స్ప్లిట్ చేశారు. అంటే ఒక షేర్కి 4 shares ఎన్ఎస్ఈ షేర్స్ 2024 సెప్టెంబర్లో ఇచ్చారు. ఇదే విధంగా పెరిగితే 2025 to 2030 మధ్య ఈ షేరు సుమారు 10 to 15 times పెరగవచ్చు. ఎన్ఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది సుమారు 5 లక్షల కోట్లుగా ఉంది. అదే బీఎస్సీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 96,000 crores ఉంది. అదే బీఎస్సీతో పోలిస్తే ఎన్ఎస్ఈ యొక్క రెవెన్యూ, ప్రాఫిట్స్ అన్నీ 10 times ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు బీఎస్సీ యొక్క మార్కెట్ విలువ సుమారు 7,200గా ఉంది. అదే ఎన్ఎస్ఈ యొక్క విలువ మార్కెట్లో అన్లిస్టెడ్ స్పేస్లో 1,900గా ఉంది. అదే మనం ఎన్ఎస్ఈ ఐపీఓని అప్లై చేస్తే మనకు 1 lot or 2 lots వస్తే రావచ్చు లేదా రాకపోవచ్చు. అదే అన్లిస్టెడ్ షేర్స్లో మనం ఎన్ఎస్ఈ షేర్స్ కొనాలంటే ఎన్నైనా కొనుక్కోవచ్చు. ఈ ఎన్ఎస్ఈ అన్లిస్టెడ్ షేర్స్లో కొనాలి అనుకుంటే ఈ కింది నెంబర్ను సంప్రదించండి. థ్యాంక్ యూ.